గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా తరపున ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి ఆసుపత్రులు పడుతున్న ఇబ్బందులు గత 9 నెలలుగా హాస్పిటల్ తరపున మేము ప్రతి చోటకి ఆనాటికి మిగిలిపోయి ఉన్న బాకీలు, అలాగే ఆ రోజు నుంచి ఏనాడికి ఆనాడు ఈ బాకీలన్నీ క్లియర్ అవుతాయి, ఆసుపత్రులు మరింత పకడ్బందీగా సేవలు అందించే దిశగా కృషి చేయడానికి మా ప్రయత్నాలు మేము సాగిస్తూనే ఉన్నాం. ఒక 10 నెలల క్రితం 2000 కోట్ల వరకు మాకు బకాయిలు ఆసుపత్రులకు, నెట్వర్క్ హాస్పిటల్కి ఉండిపోయినాయి. ఆ 2000 కోట్లు ఉన్న పరిస్థితుల్లోనే మేము ఫర్దర్ ఇక సేవలు అందించలేము, ఆసుపత్రులన్నీ బాగా ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయినాయి అనే ఉద్దేశంతో మేము గవర్నమెంట్కి రిప్రజెంట్ చేయడం జరిగింది. అయితే ఆనాడు ప్రభుత్వం కొత్తగా రావడం, అప్పటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, తదితర కారణాలన్నీ కూడా మాకు ఆ స్పెషల్ సిఇఓ గారు కానీ, లేకపోతే ఆనాడు సిఇఓ ఎవరున్నారో వారు, అలాగే అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం. సో ఖచ్చితంగా ఆసుపత్రుల తరపున మా వంతుగా మేము అప్పటి నుంచి కూడా మా శక్తికి మించి ఎక్స్టెండ్ అయ్యి పనిచేస్తూ వచ్చాం. ప్రతి నెల 330 కోట్ల రూపాయల వర్క్స్ ఈ నెట్వర్క్ హాస్పిటల్ తరపున చేస్తూ ఉన్నాం. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బకాయిలు చెల్లిస్తున్నాం అనే మాట మీరు అందరూ తరచుగా వింటూ ఉన్నారు. కానీ పాత బకాయిలు అవనివ్వండి, మాకు కొత్తగా చేస్తున్న పనులు అవనివ్వండి, నెలకు 300 కోట్ల రూపాయలు పనులు చేస్తుంటే యావరేజ్గా 150 నుంచి 200 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తూ వస్తున్నారు. సో పాత 2200తో ఈనాడు ఇంకో 1000 కోట్లు కలుపుకుని 3500 కోట్ల వరకు మాకు బకాయిలు ఉండిపోయినాయి. ఈరోజు ఏ ఆసుపత్రికి కూడా కనీసం రెగ్యులర్గా సప్లై చేసే మెడికల్ సప్లైస్ కానీ, రెగ్యులర్గా క్రెడిట్లో ఇచ్చే ఎటువంటి మెడిసిన్స్ కానీ ఏ కంపెనీ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. అందరూ కూడా ఈ మార్చికి నోటీసులు పంపించి పూర్తిగా బంద్ చేయడం జరిగింది. అలాగే ఏ బ్యాంకులు కూడా ఈ ఆసుపత్రులకు ఓడీలు పూర్తిగా దాటిపోయి ఉండటంతో ఓవర్ డ్రాఫ్ట్లో డబ్బులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇక డాక్టర్ల జీతాలు అంటారా, ప్రతి ఆసుపత్రి 2-3 నెలలు ప్రతి హాస్పిటల్లో కూడా డాక్టర్లకు బాకీలు పెట్టే ఆసుపత్రులు నడిపే పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక ఏప్రిల్ 7వ తారీఖు నుంచి ఈ ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచితంగా మేము అందించలేని పరిస్థితికి మేము కార్నర్ చేయబడ్డామని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ పరిస్థితి ఇలా ఉంది, మేము చేయలేని పరిస్థితి ఉందని మార్చి 7వ తేదీనే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వారికి మా నోటీస్ పంపించాం. అయితే మేము నోటీస్ పంపించిన తర్వాత మాకున్న 3000 కోట్ల బకాయిలు, అంటే ఈ నెలలో మళ్ళీ ఇంకో 350 కోట్ల రూపాయలు పనులు చేసాం. అయినా కూడా మాకు ఈ మార్చి నెలలో మొత్తం పే చేసింది ఒక 350 కోట్ల రూపాయలు పే చేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మేము ఎప్పుడు డబ్బులు అడిగినా ప్రతి నెల చెల్లిస్తూనే ఉన్నాం, పాత బకాయిలు తీరుస్తున్నాం అనే మాట చాలా చోట్ల చూస్తున్నాం. మేము గవర్నమెంట్ వారు మాకు డబ్బులు చెల్లిస్తున్న దాన్ని మేము అంగీకరిస్తూనే మేము దానికన్నా ఇంకొక 50% పనులు ఎక్కువ చేస్తున్నాం. ఆరోగ్యం అనేది ఖచ్చితంగా ప్రైమ్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన పేమెంట్లని, స్టాచ్యుటరీ పేమెంట్స్ ప్రతి నెల చెల్లిస్తున్న పెన్షన్లాగా, జీతాల్లాగా చెల్లించిన రోజే ఈ స్కీము పూర్తిగా నడుస్తుందని తెలియజేస్తున్నాం. 93% మందికి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డులు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ ఆసుపత్రిలో చూసినా 80% బెడ్లో ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లతో నిండిపోయింది. సో ఒకప్పుడు క్రాస్ సబ్సిడీ మోడల్లో మొదలుపెట్టిన ఈ స్కీము రకరకాల కారణాల వల్ల విస్తృతంగా వ్యాపించి పూర్తిగా అందరికీ ఎన్టీఆర్ వైద్య సేవ కిందే అన్ని జబ్బులకి, అంటే 720 జబ్బులతో మొదలుపెట్టిన ఇది ఈరోజు 3300 ప్యాకేజీలని దీనిలో తీసుకొచ్చారు. సో ఈ పరిస్థితుల్లో ఆసుపత్రి వారికి క్రాస్ సబ్సిడీ, అంటే ఎక్కడో చోట క్యాష్ ఫ్లో లేకపోతే ఆసుపత్రి మనుగడే కష్టం. ఇది
ప్రతిసారి మీటింగుల్లో మేము చెప్పటం లోపాయకారిగా చాలామంది అంగీకరించినప్పటికీ కూడా ఈ సమస్యని పూర్తిగా తీర్చే దిశగా ప్రయత్నం చేయాలని మేము గవర్నమెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి ప్రతిసారి ఆసుపత్రి సంఘాల వారు రావడం, మేము మానేస్తున్నామంటే ఒక 200 కోట్లు 300 కోట్లు ఇచ్చి అదిగో ఇచ్చాం కదా నెక్స్ట్ మీకు క్లియర్ చేసేస్తామంటాం. ఆల్మోస్ట్ ఇది ఒక నవ్వులాటగా తయారైపోయి మేము పిలవాలన్నా ఎవరినైనా కూడా ఏముందండి 200 కోట్లు ఇస్తే మళ్ళీ మొదలు పెడతారు కదా అనే పరిస్థితికి చేరుకున్నాం. కానీ ఈనాడు పూర్తిగా ఆసుపత్రులు కంటిన్యూ చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈసారి మాకు ఉన్న బకాయిల్లో కనీసం 1500 కోట్ల రూపాయలు పూర్తిగా చెల్లిస్తే కానీ మేము తిరిగి ఎటువంటి పరిస్థితుల్లోనూ సర్వీసులు మొదలుపెట్టే పరిస్థితి అయితే లేదు. ఆ ఆర్థిక పరిస్థితి అంత దిగజారిపోయింది. అంతేకాకుండా మిగిలిన మొత్తానికి కూడా గవర్నమెంట్ వారు కొత్తగా ఇన్సూరెన్స్ స్కీము హెల్త్ ఫర్ ఆల్ ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ కొత్త స్కీముకి వెళ్ళాలనుకుంటున్న విషయం మీ అందరికీ విదితమే. దానికి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం, గవర్నమెంట్ ఎటువంటి ఇది చేసినా. కానీ మా బకాయిల యొక్క పూర్తి పేమెంట్స్ ఏ విధంగా చేస్తారు, ఒక టైం లైన్ ఇచ్చిన తర్వాత కొత్త సిస్టమ్కి ఎలాగ వెళ్ళినా మేము ఖచ్చితంగా సహకరిస్తామని తెలియజేస్తూ, ఈ నిస్సహాయ స్థితికి మమ్మల్ని నెట్టివేయబట్టడానికి కారణాలు కనుక్కుని దీన్ని పూర్తిగా ఒక ఘాటిని పెట్టవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక మిగతా విషయాలకు వస్తే ముఖ్యమైన డిమాండ్ మాత్రం మాకు ఇది పూర్తిగా మా పేమెంట్స్ వస్తే కానీ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇక ఈ స్కీములో చేయవలసిన మార్పులు కానీ లేదా 2018 నుంచి ఈనాటి వరకు ప్యాకేజీల్లో ఎటువంటి మార్పులు లేవు. ఆఖరికి నెట్వర్క్ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ చేసుకునే ఛార్జెస్ కూడా పెంచారండి. ప్రతి దానికి ఎస్కలేషన్ ఉంది. డాక్టర్ల ఫీజులు, ఆసుపత్రులు డాక్టర్లకు చెల్లించాల్సిన ఫీజులు పెరిగినాయి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గవర్నమెంట్ది పెరిగింది. అన్నీ పెరుగుతున్నాయి. కానీ మీరు 2018లో టెండర్లు ఈనాడు ఏ టెండర్ రివైజ్ చేసినా 30-40% టెండర్లు రివైజ్ చేసి కొత్త ప్రైజింగ్ ఇస్తున్నారు. కానీ నెట్వర్క్ ఆసుపత్రులకు మాత్రం ఆనాటి నుంచి ఈనాటి వరకు అదే ప్రైస్ ఉంది. ఈ ప్రైసెస్ మార్చకపోవడం వల్ల ప్రతిసారి అందరూ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఎలా చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఇదే తరహాలో మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ఆరోగ్యం మనం అందించే పరిస్థితుల్లో క్వాలిటీ తగ్గిపోతుంది అని చెప్పక తప్పట్లేదు. ఖచ్చితంగా మనం దేనికైనా సరే క్వాలిటీ మెయింటైన్ చేయాలంటే దానికి తగ్గ ప్రైసింగ్స్ ఉండాలి. అది లేకుండా ఒక లాజిక్ లేకుండా ఆసుపత్రులు చేస్తున్నాయి. చాలా హాస్పిటల్ అప్లికేషన్లు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఇదే ప్రైజులతో కంటిన్యూ చేయమంటం ద్వారా మనం ఎటువంటి పరిస్థితికి తీసుకొస్తున్నాం అంటే అసలు క్వాలిటీ పూర్తిగా మనం ఏ కారణంతో ఎన్టీఆర్ వైద్య సేవ కానీ ఆనాడు ఆరోగ్యశ్రీ కానీ మొదలుపెట్టారో ఆ యొక్క పందా నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోయి ఆరోగ్యంలో క్వాలిటీ తగ్గిపోతుంది. ఖచ్చితంగా ఇది గుర్తించవలసిన అవసరం ఉంది. పలుమార్లు ఈ విషయంలో చర్చలు జరిపాం, పలు రకాలుగా విజ్ఞప్తి చేసాం. ప్రతిదానికి కూడా బడ్జెట్తో లింక్ చేయటం తప్పించి ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా తీసుకొని దాన్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా వర్క్ చేస్తే కానీ ఈ సమస్య నుంచి బయటపడలేం. గత 10 సంవత్సరాలుగా మన కొత్త రాష్ట్రంలో ఒక కొత్త కార్పొరేట్ ఆసుపత్రి కూడా స్థాపించలేదంటే మన పక్కనున్న రాష్ట్రాలకు వెళ్ళి కూడా కొత్త ఆసుపత్రులు కొత్త బ్రాంచ్లు స్థాపిస్తున్నారు. కానీ మన కొత్త ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఆసుపత్రి కూడా రాలేదు కొత్తది. అంటే దానికి కారణం ఏంటంటే ఈ 93% కార్డులు ఉండటం, ఏ విధంగానూ కూడా వారు అందించే క్వాలిటీకి ప్రైసులు మ్యాచ్ కాకపోవడం, వారు కనీసం 25% బెడ్లిద్దామన్నా కూడా హాస్పిటల్ మెయింటెనెన్స్ అనేది ఇంపాసిబుల్ అయిపోవడంతో ఒక కొత్త ఆసుపత్రి కూడా రాలేదు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ప్రతి విఐపి, ప్రతి బ్యూరోక్రాట్, ప్రతి పొలిటీషియన్, ప్రతి విఐపి అందరూ చికిత్స మాట దేవుడెరుగు, కనీసం ప్రీ మెడికల్ చెకప్స్ కూడా వెళ్ళి హైదరాబాద్లో చేయించుకునే పరిస్థితిలోనే ఇంకా మన రాష్ట్రం ఉంది. ఇది చాలా దురదృష్టకరం. మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఇంప్రూవ్ చేయాలంటే ఈ సమస్యని పూర్తిగా కూలంకషంగా చర్చించి పూర్తిగా దీన్ని బయటకు తీసుకొస్తేనే కానీ మనకు ఖచ్చితంగా పెద్ద ఆసుపత్రులు వచ్చే అవకాశం కానీ
క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ పెరిగే అవకాశం కానీ లేదు. 2018లో ప్రస్తుత ప్రభుత్వమే సిపిఐ ప్రకారం అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ప్రతి సంవత్సరం రేట్ రివిజన్ చేయాలని ఒక జీవో ఇచ్చారు. దాన్ని గత ప్రభుత్వంలో ఎవరో పాటించలేదు. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత కూడా పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాన్ని ఇప్పటి వరకు కూడా చేయలేదు. సో ముందు తీసుకురాబోయే ఇన్సూరెన్స్ స్కీములో అయినా కూడా మళ్ళీ రేట్లు ప్రకటించే ముందు ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని పాత ధరల్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ తిరిగి కొత్త రేట్లు రూపొందించాలని మా సంఘం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సీఎం గారిని ఒకసారి కలవటం జరిగిందండి. పరిస్థితి సీఎం గారికి వివరించాము. సీఎం గారు ఖచ్చితంగా హెల్త్ మొదటి ప్రయారిటీలో పెట్టామన్నారు. ఈ ప్రయత్నం అంతా కూడా ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళాలని, దీన్ని సాల్వ్ చేయాలనే ఉద్దేశం తప్పించి మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు. అయితే మాకు ఉన్న రకరకాల కాంటాక్ట్స్ ద్వారా మేము రకరకాల పద్ధతుల ద్వారా విషయాన్ని సీఎం గారి ఆఫీసు చేరవేసే విధంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల్లోని ఒక వారం రోజుల క్రితం లెటర్స్ ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లా నుంచి. అలాగే నిన్న మొన్న ప్రతి జిల్లాలో కూడా లోకల్ ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి లెటర్స్ ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అవును నిజమే ఇది ఇబ్బందికరంగానే ఉంది, వీటిని చెల్లించాలి అన్నారు. కాకపోతే మాకు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఖచ్చితంగా దీనికి సమస్యను పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నామండి. 7వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో ఎన్టీఆర్ వైద్య సేవలు క్యాష్లెస్ రూపంలో ఇవ్వడం నిలిపివేయడం జరుగుతుందండి. మాతో పాటు మొత్తం అన్ని కార్పొరేట్లు, రాష్ట్రంలో మనకు ముఖ్యంగా ఉన్న 5 కార్పొరేట్లు, కిమ్స్, అలాగే మెడికవర్, అలాగే అందరు ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చున్నారు. అలాగే క్యాన్సర్లో హెచ్సిజీ, ఒమేగా, అలాగే ఇక్కడ మణిపాల్, మనకున్న 5-6 కార్పొరేట్లు అందరూ కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయడానికే నిర్ణయించుకున్నారు. ఈహెచ్ఎస్ అండ్ ఎన్టీఆర్ వైద్య సేవ. ఇప్పటికే ఈహెచ్ఎస్ వైద్య సేవలు పూర్తి స్థాయిలో మేము అందించట్లేదు. వారికి వైద్యాన్ని అందించి బిల్స్ ఇచ్చి వాటిని రీఎంబర్స్ చేసుకోమని తెలియజేస్తున్నాం. కొంత హాస్పిటల్కి క్యాష్ ఫ్లోస్ వస్తాయనే ఉద్దేశంతో. ఎవరికి తీర్చుతారో అన్నది లాస్ట్ ఆగస్ట్లో ఒక మీటింగ్ పెట్టారు. హెల్త్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ వచ్చేసి ఇది మేము ఒక షెడ్యూల్ అన్నది ఇస్తాము, ఈ పాత డ్యూస్ ఎలా క్లియర్ చేస్తాం ఏంటి అన్నది మేము అందరం ఇంటర్నల్ డిస్కషన్ చేసి ఒక 1 మంత్లో మళ్ళీ మిమ్మల్ని మీటింగ్ పిలుస్తాము, ఖచ్చితంగా మీకు ఒక షెడ్యూల్ అన్నది ఇస్తాము, మీ బాధ మాకు అర్థమయ్యింది అని చెప్పారు. అక్కడితో అయిపోయింది. అక్కడి నుంచి మేము మీటింగ్ అపాయింట్మెంట్స్ అడిగినా కూడా మాకు అన్ఫార్చునేట్గా దొరకట్లేదు. అది సో క్లారిటీ లేదు. అది ఇప్పుడు కొత్త స్కీము పరంగా కూడా ఇప్పుడు వరకు కూడా మా ఇన్పుట్స్ అన్నవి మేజర్గా ఏమీ తీసుకుంటం జరగలేదు. సో అసలు ఈ స్కీము అంటే మేము ప్రొవైడర్స్మే 70% ఎన్టీఆర్ వైద్య సేవ అండ్ ఆల్మోస్ట్ 90% ఈహెచ్ఎస్ అన్నది ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లోనే నడుస్తుంది. మరి మా ఇన్పుట్ లేకుండా వాళ్ళు ఆర్ఎఫ్పి కానీ ఎలాగ తయారు చేస్తున్నారు ఏంటి అన్నది మాకు ఆశ్చర్యంగా ఉంది. అది సో ఇలాంటి బోల్డ్ అని క్లారిటీ లేకపోవటం వల్ల అపోహలు కూడా లేసే అవకాశాలు ఉంటాయి. అది సో మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే ఈ డ్యూస్ ఇది సార్ చెప్పినట్టు పాత డ్యూస్ అన్నవి ఖచ్చితంగా ఒక గవర్నమెంట్కి కూడా ఇబ్బంది కలిగి స్థాయి వరకు వెళ్ళిపోయినాయి. అంటే మేము గవర్నమెంట్ ముందర ఎంత హాస్పిటల్స్, ఇండివిజువల్ హాస్పిటల్స్, మా పరిస్థితులు ఏంటి, గవర్నమెంట్కి ఇంత అది పెద్ద డ్యూ కింద కనపడుతుంది అన్నప్పుడు మేమందరం ఇండివిజువల్ హాస్పిటల్ ఓనర్స్మే, మేము పెద్ద పెద్ద కార్పొరేట్లు కాదు, లేకపోతే మల్టీనేషనల్ కంపెనీస్ కాదు. సో మా ఇబ్బందులు ఇంకా గట్టిగా ఉంటాయి. రకరకాల సార్ చెప్పినట్టు ఒక పక్కన దీనివల్ల క్వాలిటీ అన్నది పడిపోయే అవకాశాలు ఉంటాయి. రెండోది మనం ఎంత మంచి చేద్దామన్నా కూడా మనం కార్నర్ చేసినప్పుడు మనం సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోయి రకరకాల స్టెప్స్. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనందరికీ కావాల్సింది ఏంటి అంటే ఆ స్కీమ్ అన్నది పబ్లిక్కి
మంచి జరగాలి, గవర్నమెంట్కి మంచి జరగాలి, హాస్పిటల్స్కి మంచి జరగాలి. ఆ విన్ విన్ సిచ్యువేషన్ ఉంటేనే ఈ స్కీమ్ అన్నది ముందరకెళ్ళగలుగుతుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ధనికమైన దేశాలు కూడా పూర్తిగా అందరికీ వైద్యాన్ని ఉచితంగా ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు. అమెరికాలో చేతులు ఎత్తేసారు. ఎన్హెచ్ఎస్ యూకేలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్గా కొనియాడబడే ఎన్హెచ్ఎస్ కూడా ఈరోజు ఉచితంగా వైద్యం ఇవ్వలేక చేతులు ఎత్తేసింది. మనం ఒక కొత్త సిస్టంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనలాంటి రాష్ట్రంలో కూడా అందరికీ ఉచితంగా వైద్యం ఇచ్చే ప్రక్రియ చేసినప్పుడు దానికి కావలసిన వనరులను సమకూర్చుకునే విధానం కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈరోజు ప్రజలు క్వాలిటీ వైద్యాన్ని కోరుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.